నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. నిజంగా ఈరోజు అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. నా మనసు అంతా ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటే నేను నెల రోజుల తర్వాత అయితే దేవుడి దగ్గర పూజ అయితే చేస్తుందండి. నెల రోజుల బట్టి నుంచి మేమైతే ఇంట్లో దండం పెట్టుకోలేదనమాట. ఇవాళ పూజ చేసినందుకు నాకైతే నా మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉందండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అలాగే ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. అలాగే మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్ల ఈ వీడియోని ఇంకొకరు చూసే అవకాశం అయితే ఉంటుందండి. చెప్పాను కదండి, నేనైతే నెల రోజుల నుంచి దండం పెట్టుకుంటాను. ఎందుకంటే మా పెద్ద అత్తగారు అయితే చనిపోయారండి. మన ఇంట్లో ఎవరైనా అంటే మన ఇంటి పేరు చనిపోతే నెల వరకు పూజలు అయితే చేయకూడదు కదండి, గుడికి వెళ్ళకూడదు, అలాగే పూజ కూడా చేసుకోకూడదు కదండి. అందుకని చెప్పి మేమైతే నెల రోజుల బయట నుంచి అయితే పూజ చేయట్లేదండి. ఇంట్లో భోగి నాడు చనిపోయారనమాట మా పెద్ద అత్తయ్య గారు. నేనేంటంటే భోగి ముందు రోజు పండుగ అని చెప్పి దేవుడు కూడా శుభ్రం చేసి అన్నీ కూడా కడిగేసుకొని ఉంచుకున్నానండి. భోగినాడు అంటే మనం పెద్దలకి బట్టలు కూడా పెడతాం కదండి. ఈ సంవత్సరం అయితే బట్టలు పెట్టలేదండి. అంటే మనం పండుగ పెట్టుకోకపోతే కనుక దీపావళికి కాదండి, శివరాత్రి వస్తుంది కదండి, అప్పుడైతే పెట్టుకోవచ్చండి. నేనైతే శివరాత్రి పెడతానండి. మా అత్తయ్య గారికి మా అమ్మమ్మ వాళ్ళకి బట్టలు వచ్చేసి నేను చెప్పాను కదండి, అంటే భోగికి ముందు రోజు అన్ని శుభ్రాలు చేసుకున్నానండి. భోగి నాడు అయితే అత్తయ్య గారు చనిపోయారనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా దేవుడి మళ్ళీ అయితే అలాగే ఉండిపోయిందండి. నేను ఏం చేశానంటే ఇవాళకి అంటే రేపటికి నెలండి మా అత్తయ్య గారు చనిపోయి. ఇంటి నెలకు ఒక రోజు అయితే దండం పెట్టుకుంటారు కదండి. నిన్నేంటంటే మేము గోదావరికి వెళ్ళి నేను మా బావ గోదావరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ శివాలయం ఉంటుందండి. ఆ శివాలయంలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని అలాగే అమ్మవారి గుడికి కూడా వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ టైం నేను శుభ్రం చేసి ఉంచుకున్నాను కదండి. దేవుడు అంతా చాలా నీట్గా అయితే ఉందండి. పేపర్స్ మార్చి అన్ని బొట్లు పెట్టించానండి. నిన్నైతే మాత్రం ఆ ఫొటోస్ ఏమీ తీయలేదండి. అంటే ఆ విగ్రహాలు కట్టి ఏమీ తీయకుండా అవన్నీ శుభ్రం చేశానండి. ఈ నెల రోజుల బట్టి నుంచి పూజ కట్టి ఏమి చేయడం వల్ల ఏంటంటే అక్కడక్కడ బూజు అయితే పట్టేస్తున్నది. అదే మనం డైలీ పూజ చేసుకుంటే కానీ అగరత్తులు పొగ హారతి కర్పూరం ఇస్తాం కదండి, వాటికి అయితే ఇంకా ఎక్కువ అయితే పడుతుందండి. శుభ్రంగానే ఉన్నాయండి. నేను ఏంటంటే ఆ ఫొటోస్ అన్నీ కూడా అలా పైన తుడిచేసి పేపర్ అయితే మార్చేస్తానండి. సామాన్లు అన్నీ కూడా ముందే తోముకొని ఉంచుకున్నాను కాబట్టి నిన్న కూడా మళ్ళీ మామూలుగా అయితే నేను కడిగేసుకున్నానండి. ఇక్కడైతే అక్షంతలు అయితే కలుపుతున్నానండి. అంటే అప్పుడు దేవుడి వల్ల ఉన్నాయి కూడా మనం వాడకూడదు కదండి. అప్పటికి నేను అన్ని శుభ్రం చేసి ఉంచుకున్నానండి. అంటే పసుపు కుంకాలు అవి అయితే కొన్ని ఉన్నాయండి ఒత్తులు, అవి అయితే నేను మార్చాను అనమాట. అలాగే అక్షంతలు అయితే ఇక్కడైతే అక్షంతలు అయితే కలుపుకుంటున్నానండి. ఇక్కడ ఆవు నెయ్యితో కలిపాను అనమాట పసుపు వేసి. ఫస్ట్ అయితే ఏంటంటే నేను నీళ్ళేసి కలిపిద్దాను, నాకు తెలియక అవేంటి త్వరగా పాడైపోయాయి అనమాట. అలా కాకుండా మనం ఆవు నెయ్యి ఉంటుంది కదండి, ఆవు నెయ్యి పసుపు వేసి కనుక అక్షంతలు కలిపితే ఎన్నాళ్ళైనా పాడవ్వంటండి. కొందరైతే చందనం కూడా వేసి కలుపుతారంట కదండి. ఇది నేనైతే మళ్ళీ ఆ పూజల బాక్స్ ఉంటుంది కదండి, అందులో పసుపు కుంకుమ అగరత్తులు అక్షంతలు పటికి బెల్లం చెప్తే అవన్నీ కూడా వేసి శుభ్రం అయితే చేసుకున్నాను కదండి. ముందు రోజే అవన్నీ కూడా వేస్తాను అనమాట దండం పెట్టుకుంటానికి ముందు. అలాగే నేను ఏంటంటే దేవుడి మొలకని చెప్పి పరవన్నం అయితే చేశానండి. మాకైతే డైలీ అరటిపళ్ళు వేస్తాయి, అంటే డైలీ కాదు 2 రోజులకు ఒకసారి అయితే అరటిపళ్ళు అన్నీ వస్తాయండి. కానీ నిన్న అరటిపళ్ళు రాలేదండి, ఇవాళ కూడా అరటిపళ్ళు అయితే రాలేదన్నమాట. ఇంకా దేవుడి మళ్ళీ నేను ఏంటంటే ప్రసాదం నుంచి పరవన్నం చేసి అరటిపళ్ళు కూడా పెడదాం అనుకున్నానండి. అరటిపళ్ళు రాక ఇంకా పటికి బెల్లం చిప్స్ ఉంటాయి కదండి, అవి అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టి నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. నిజంగా చెప్తున్నానండి, ఇలా దేవుడి మీద దండం పెట్టుకొని పూజ చేసుకునేకైతే ఎంత ప్రశాంతంగా ఉందండి నా మనసుకి. చాలా కళగా కూడా అనిపించింది అనమాట. నెల రోజులు పెట్టి దండం పెట్టుకోకపోవడం వల్ల ఫస్ట్ ఒక వారం అయితే ఏమీ అనిపించలేదండి. అంటే అత్త భోగినారు చనిపోయారని చెప్పాను కదా, మేమైతే వేరే ఊర్లో ఉంటారనమాట రాజమండ్రిలో. మేము అక్కడికి వెళ్ళామంటే పండుగ 4 రోజులు అక్కడే ఉన్నామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే నేనైతే సోమవారాలు చేస్తుంటే మిగిలిన రోజు దాన్ని పెట్టుకుంటానండి. అంటే సోమవారం అంటే ప్రత్యేకంగా చేస్తాను, నాకు శివుడు అంటే ఇష్టం అనమాట. నాకు సోమవారం వచ్చినా అలాగే శుక్రవారం వచ్చినా చాలా ఇదిగా అనిపించింది నా మనసుకు. అయ్యో దండం పెట్టుకోలేదు కదా అని చెప్పి. కొందరు అంటారంటే కార్యం అయిపోయిన తర్వాత అంటే దినం అయిపోయిన తర్వాత డైలీ కూడా దీపం వెలిగించుకోవచ్చు, పూజలు అయితే చేయకూడదు కానీ వ్రతాలు లాంటివి దీపం అయితే వెలిగించుకోవచ్చు అంటారండి. కానీ మా అమ్మ వాళ్ళు అయితే అన్నారు ఎందుకు నెలకు ఒక రోజు తక్కువ వచ్చేసి పెట్టుకో అన్నారండి. సరే అని చెప్పి నేనైతే పెట్టుకోదనమాట. 21 రోజు కూడా పెట్టుకోవచ్చింది. అప్పుడు కూడా నేను పెట్టుకోదనమాట. ఒక వారం రోజులే కదా, మన కొన్ని సాంప్రదాయాలు అంటూ ఉన్నాయి కదండి, వాటిలో కూడా మనం విలువ ఇవ్వాలి కదా అని చెప్పి సరే అని చెప్పి నేను నెలకు ఒక రోజు తక్కువ చేసి పెట్టుకున్నానండి దండం అనేది. నిన్న గోదావరి స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేసామండి. అంటే ఒక 6 నెలల పెట్టి నుంచి మేము ఏంటంటే మంగళవారం అలాగే శుక్రవారం కూడా సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నామండి. అలా వేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది, అలాగే మనకి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది కదండి. ఆ సాంబ్రాణిలో వచ్చి పచ్చ కర్పూరం అంటారు కదండి, అదని జవాదు అంటారు కదండి, అది కూడా వేసండి. మామూలుగా గబ్బ సాంబ్రాణి మంచి వాసన అయితే వస్తుందండి. ఈ వేయడం వల్ల అంటే ఇంకొక మంచి స్మెల్ అయితే వచ్చేదండి.
వచ్చి మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉండేదండి. ఈ నెల రోజులు పెట్టి నుంచి కూడా మేము ధూపం అయితే వేయలేదనమాట. నిన్నే వేసాము. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంటి నది స్నానం చేసి వచ్చిన తర్వాత ధూపం అయితే వేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే నా పూజ అయితే అయిపోయిందండి. కొబ్బరికాయ కూడా కొట్టానండి. అరటిపళ్ళు అయితే రాలేదని చెప్పాను కదండి. ఇంకా పరమాన్నం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి నా పూజ అయితే పూర్తి చేసేసుకున్నానండి. ప్రతిరోజు కూడా మనం ఇలా పూజ చేసుకుని దీపం వెలిగిస్తే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అంటే ఇల్లు కూడా చాలా కళగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా చూడండి మనం పూజ చేసుకునే రోజు మన మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి. నేనంటే కుదిరినప్పుడు చేస్తానండి. ఉదయం సాయంత్రం కనుక మా బావ ఏంటంటే చీరను చుచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా పూజ అయితే చేసుకుంటారండి. తులసి మొక్క కాడ అలాగే దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ అయితే చేస్తారనమాట. ఈ నెల రోజులు పెట్టకపోవడం వల్ల నాకైతే ఇంకా చాలా ఇదిగా అనిపించిందండి. ఇలా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందండి నాకు. నిన్నటి నుంచి ఎప్పుడు తెల్లారొద్దప్పుడు పూజ చేసుకోవాలా అని చూసానండి. ఇక్కడైతే నా పూజ అయితే పూర్తి అయిపోయిందండి. చెప్పాను కదండి మా అత్తయ్యగారు భోగి నాడు చనిపోయారని. కానీ చనిపోయిన రోజైతే చాలా మంచిదంటండి. ఎంత అదృష్టం ఉంటే కనుక అంత మంచి చావు వస్తుందంటండి. అంటే ఎందుకంటున్నానంటే ఆ సోమవారం వచ్చి 108 సంవత్సరాలకు వస్తుందంటండి. అది సోమవారం ఆశ్లేష నక్షత్రం అండి. ఆ రోజు భోగి కూడాని. ఇంకోటి ఏంటంటే మా అత్తయ్య గారు పుణ్యస్త్రీగా చనిపోయారండి. ఇంకా చాలామంది అనుకుంటారు కదా ఆడవాళ్ళు పుణ్యస్త్రీగా చనిపోతే మంచిదని. అలాగే మా అత్తయ్య కూడా పుణ్యస్త్రీగానే చనిపోయారు. మా పెద్ద అత్తయ్య గారు కూడా పుణ్యస్త్రీగానే చనిపోయారు. ఇంకోటి అసలకి ఒంట్లో బాగోకపోవడం అంటూ కూడా ఏమీ లేదండి. షుగర్ ఉందండి మా అత్తయ్యకి ఎప్పటినుంచో. కానీ దానివల్ల ఏ ప్రాబ్లం లేదండి. ఒక్కరోజే హాస్పిటల్ ఉన్నారండి. శనివారం నాడు కూడా మా వారు, మా పిల్లలు కూడా వెళ్ళారండి. మాట్లాడి వచ్చారు. శనివారం నీరసం ఉందని హాస్పిటల్‌కి వెళ్ళిందంటండి. తర్వాత బాగానే ఉంది. ఆదివారం నాడు ఒంట్లో బాగానే ఉంది. ఆదివారం ఒక్కరోజైతే హాస్పిటల్ ఉందండి అత్త. అంతేనండి. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచి చావు అన్నారండి. నిజమండి. ఎందుకంటే మనం ఎవరితోని చేయించుకుంటే చనిపోతే కనుక అది చాలా మంచి చావు అండి. ఏజ్ కూడా పెద్దదనమాట అత్తయ్య గారికి. ఒక 73, 75 ఉండొచ్చు. అందరూ 108 సంవత్సరాలకు వచ్చి ఒక మంచి రోజైతే చనిపోయారండి. నిజంగా ఆవిడ స్వర్గానికి వెళ్ళే ఉంటుందేమో కదండీ. ఇదిగోండి అక్కడ పూజ అయిపోయిన తర్వాత నేనైతే తులసమ్మకైతే దండం పెట్టుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి రుబ్బురోలు శనగలు ఉంటాయి కదండి, వాటికైతే నేను పసుపు అయితే రాస్తానండి. వచ్చి తులసి మొక్కలు అయితే పెట్టుకుంటానండి. ఇవి నాకు మా వదిన గిఫ్ట్ కింద ఇచ్చిందండి. చాలా బాగుంటుంది తెలుసా. వారానికంటే శుక్రవారం, సోమవారం రాస్తాను నేను పసుపు. మిగిలిన రోజులు మామూలుగా అయితే దాన్ని పెట్టేసుకుంటాను అనమాట. కానీ వరిపిండి అయితే మర్చిపోయానండి. ఇప్పుడు కుంకుమ పెట్టాను కదా, కుంకుమలాగే అటు ఇటు వరిపిండి అయితే చాలా బాగుంటుందండి. నేనైతే మర్చిపోయాను అనమాట. ఇంట్లో కూడా వరిపిండి లేదు. అందుకని చెప్పి కుంకుమ పెట్టి అయితే పూజ చేసుకున్నానండి. తులసమ్మని కూడా చూస్తే ఇలాగా చాలా కలగైతే అనిపించింది. ఈరోజు వీడియోస్ ఇది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మర్చిపోకండి సబ్స్క్రైబ్